Hello sir, this is Smita. Total 11 years of IT experience ఉంది. Complete the manual testing. Okay. అందులో out of 11 years, 8 years of experience manual testing. Okay. So last year September 2024 నుంచి నేను అంటే చిన్న బాబు ఉండడం వల్ల కెరీర్ బ్రేక్ తీసుకున్నాను ఒక 1 year అని. Okay. సో ఇప్పుడు నేను అప్ స్కిల్ చేసుకున్నాము అంటే ఆటోమేషన్ there are already lot of people, there is a lot of competition in outside. So automation AI లో ఏదైనా స్కోప్ ఉందా నా స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అలాంగ్ విత్ ఆటోమేషన్? నేనేం చెప్తానంటే మీకు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే మీ ప్రొఫైల్ కి జనరల్ గా అంటే మీరు ఏఐ అయితే జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ నేర్చుకోండి. ఇప్పుడు అంటే ఏఐ లో ఉన్న సబ్జెక్ట్స్ అయితే జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ ఇట్స్ డెవలప్మెంట్ కోర్స్. ఇది జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ నేర్చుకుని ఏఐ టెస్టర్ గా కూడా రెజ్యూమ్ పెట్టండి. అంటే నేర్చుకునే కోర్స్ ఏమో జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ నేర్చుకోండి, బట్ మీరు టెస్టర్ గా కూడా కోర్స్ అంటే పెట్టొచ్చు. మీరు టెస్టర్ గా కూడా ట్రై చేయొచ్చు. ఎట్లా ట్రై చేయాలంటే జనరేటివ్ ఏఐ టెస్టర్ గా ట్రై చేయండి, కానీ ఏఐ టెస్టింగ్ నేర్చుకోకండి, జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ నేర్చుకోండి. ఇది ఒక ఆప్షన్ అండి. ఓకే, ఒకవేళ మీరు నిజంగా మీకు రైట్ కోర్స్ అయితే నా ప్రకారం సైబర్ సెక్యూరిటీ అండి. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీలో ఇప్పుడు మీరు 8 years మాన్యువల్ టెస్టింగ్ చేశారు కాబట్టి కోడింగ్ లెవెల్స్ అనేవి కాంప్లెక్స్ కోడింగ్ అనేది మీకు అంతగా సూట్ అవ్వకపోవచ్చు. బికాస్ ఐ నో హౌ మాన్యువల్ టెస్టింగ్ మైండ్ సెట్ ఈస్. మాన్యువల్ టెస్టింగ్ లో ఒక డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది, ఒక ప్రాసెస్ అలవాటు పడతారు, మీరు ఒక వర్క్ ఫ్లోస్ అలవాటు పడిపోతారు. సో ఈ సడన్ గా ఒక ఏ డెవలపర్ గా వెళ్ళాలి అంటే మీరు అక్కడ ర్యాగ్ మోడల్స్ అర్థం చేసుకోవాలి, ఎల్ఎల్ఎంస్ అర్థం చేసుకోవాలి, పైథాన్ కోడింగ్ చేయాలి, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలా వెళ్ళటం కంటే నా సజెషన్ ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ అనేది మీకు మ్యాచ్ అవ్వచ్చు. ఎందుకు సైబర్ సెక్యూరిటీ చెప్తున్నానంటే ఇప్పుడు ఓపెనింగ్ స్టార్ట్ అయినాయి, ఫ్యూచరిస్టిక్ కోడింగ్ తక్కువ ఉంటుంది. లేదు మీరు జనరేటివ్ ఏఐ కూడా మీకు మ్యాచ్ అవుతుంది, ఎవరైనా నేర్చుకోవచ్చు. బట్ జనరేటివ్ ఏఐ సైడ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ కి వెళ్ళండి, ఏఐ టెస్టింగ్ కి వెళ్ళొద్దు. జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ కి వెళ్ళి ఆ నాలెడ్జ్ ని ఏఐ టెస్టర్ గా రెజ్యూమ్ పెట్టుకుని ట్రై చేయండి. ఇప్పుడు ఇది సైబర్ సెక్యూరిటీ అండ్ టెస్టింగ్ దిస్ ఇస్ ఆల్సో డెవలప్మెంట్. సైబర్ సెక్యూరిటీ డెవలప్మెంట్ అనేది అంటే ఇందులో మీకు మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇందులో మీకు సాక్ అని ఇట్లా చాలా రోల్స్ ఉంటాయి అనమాట, చాలా టూల్స్ ఉంటాయి. సో ఇది అంటే మీకు డెవలప్మెంట్ టెస్టింగ్ అని కాదండి. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అథెంటికేషన్ అనేది, ఆథరైజేషన్, ఇట్లా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం మీకు కొన్ని రోల్స్ క్రియేట్ అవుతాయి. ఒక క్వశ్చన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆటోమేషన్ సైట్ జంప్ అవ్వాలి అనుకుంటా, అసిస్టెన్స్ ఏమైనా చేయొచ్చు అండి. అంటే ఏమొచ్చు మీకు ఆటోమేషన్ టెస్ట్? సెలీనియం విత్ జావా. నో ప్రాబ్లం అండి. సెలీనియం విత్ లైవ్ ప్రాజెక్ట్ కంటే నా అడ్వైస్ ఏంటంటే ప్లే రైట్ నేర్చుకోండి. ఇప్పుడు మార్కెట్ అంతా ప్లే రైట్ లో ఎక్కువ ఉంది. సో ఇట్ ఈస్ బెటర్ యూ గో విత్ ప్లే రైట్ టూల్. ప్లే రైట్ టూల్ మీద ప్రాజెక్ట్ చేయండి. బెటర్ టు గో విత్ ప్లే రైట్. సెలీనియం చాలా హెవీ కాంపిటీషన్ అండి మార్కెట్ లో, ఎప్పటి నుంచో ఉంది. మేము 2010 నుంచి సెలీనియం టీచ్ చేస్తాం, అంత కరెక్ట్ కాదు. ప్లే రైట్ నేర్చుకుని దాని మీద లైవ్ ప్రాజెక్ట్ షార్ట్ టర్మ్ గోల్ కింద, లాంగ్ టర్మ్ గోల్ కింద సైబర్ సెక్యూరిటీ నేర్చుకోండి.